సో ఈ క్లైమేట్ లో కూడా కొన్ని అక్కడికి పోయిన తర్వాత సెట్ కావు, ఏం చేయాలి? సెట్ అవుతాయండి, గ్యారంటీగా సెట్ అవుతాయండి. సెట్ అవ్వకపోతే రిటర్న్ చేసుకోమంటున్నాం, రిటర్న్ చేసుకుని మార్చేది. సో మీ కాంచి గేదెలు తీసుకెళ్లిన తర్వాత రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? రైతు గ్యారంటీగా ఉదయం సాయంత్రం కూడా పాలు తీసేయాలండి. గేదెలు ఈ ఒక పూట పాలు తీయకపోయినా ఇబ్బంది అవుతుందండి. దానాలు పెట్టుకోవాలి, ఉదయం సాయంత్రం కూడా కడుక్కోవాలి. గేదెని మాత్రం 20 రోజుల వరకు సెట్ అయ్యేదాకా కూడా మెయింటెనెన్స్, అదే మెయింటెనెన్స్ చేయాలండి. మన గేదెలు ఉన్నది చెప్పు కూడా వర్కర్ మనకు పాలు అన్ని సరిగా తీస్తున్నాడు లేదా అవన్నీ చూసుకోవాలండి. కొంతమంది వర్కర్లు ఏం చేస్తారు, మా షేడ్ చూస్తలేదని సగం తీసి ఆఫీస్ పాలు ఎత్తలేదంటారు. అక్కడ మీరు నాగేస్తారు. మీరు లైవ్ చూడండి లేదా సీసీ కెమెరాలు పెట్టుకోండి, చూసుకుని అక్కడ పాలు కరెక్ట్గా వస్తున్నా లేదా చూసుకుని చేసుకుంటారు. అంటే మీరు ఏ విధంగా మెయింటైన్ చేశారో రైతులు కూడా అదే విధంగా మా మీద బాగా మెయింటైన్ చేస్తారండి రైతులు. ఇంకా మీకు ఖర్చు అండి, దీనికి 1 కేజీ బెల్లం పెట్టాలన్నా అది ఖర్చు పడుతుంది మాకు. ఒక దానా పెట్టాలన్నా, హెవీ దానా పెట్టాలన్నా ఖర్చు అవుతుంది. అది రైతు అది ఆలోచించండి పాలు పిండి కూడా. ముఖ్యంగా ఈ రాజమండ్రి ఏరియాలో ఇలాంటి డైరీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా మీ దగ్గరికి రావాలంటే మీరు చెప్పే ప్రత్యేకత మేము ఏముందండి, మేము పాలు గ్యారెంటీ ఇస్తామండి. మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా ప్రాబ్లం జరిగినా సరే గేదెకి రెస్పాండ్ అవుతాం. మేము గేదైనా ప్రాబ్లం రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదె మార్చేస్తామండి. నమ్మకంగా ఉంటదండి. గేదెని తీసుకుని వెళ్ళేదాకా కూడా మా బాధ్యత ఉంటుంది. అనే విధాలు చూసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గుడ్లమాయ సమస్య ఎందుకు వస్తుంది అసలు, దాన్ని నివారించాలంటే ఏం చేయాలి? గుడ్లమాయ అంటే కొన్ని ఏంటంటే వాళ్ళకి వాత రూపంలో వస్తాయండి. అవి మనకు ఇప్పుడు పిండ్లు గడ్డికి పిండి వేస్తున్నాం కదండి ఎక్కువ. ఈ గోదావరి అది వేస్తున్నాం కదండి, ఆ పిండి పదార్థాలు వేయడం వల్ల వాటికి కొద్దిగా వాత రూపాన్ని చూపిస్తాయండి. సో దాన్ని నివారించాలంటే ఏం చేయాలి? దానికి ఇంజక్షన్లు అవి ఉన్నాయండి, కొద్దిగా గడ్డి అది తగ్గించుకుని డెలివరీ అయ్యాక తగ్గిపోద్దండి. చివరిగా చెప్పు, ఒక గేదెని నిలబెట్టి దానికి ఫీడ్ ఇచ్చి మేపుతో ఎక్కువ పాలిస్తుందా లేదంటే ఓపెన్ రేంజ్ లో? ఓపెన్ ఎయిర్ అయితే బాగా ఇస్తుంది. ఎక్సర్సైజ్ అండి దానికి. మనకి దానికి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుందండి. మనం పెట్టింది ఏముందండి, మనకి దొరకదామని తింటదండి. అక్కడ అనుకోండి నీట్ గా తింటే వెళ్తుందండి. అది బాగా దానికి డైజెషన్ అవుతుందండి. ఇది మన ఏముందండి, మన బిర్యానీ తిన్నట్టు అండి, మనకు కట్టి పెట్టింది. అవును కదండి, అంతే అండి. సో మన ఇంటి దగ్గర తిన్నదే లెక్క వేరు, హోటల్ కాడ తిన్న లెక్క వేరు. ఆ లెక్క వస్తుంది.